అంటే వలసలు తగ్గలేదు, ఇంకా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. అవన్నీ పోవాలంటే మాత్రం కృష్ణా నీళ్లు ఖచ్చితంగా వాడుకోవాల్సిందే. అయితే ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైతే ఉందో, ఈ డిండి ప్రాంతం నల్గొండలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కూడా ఫ్లోరోసిస్ ఉంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు లేనటువంటి మాట వాస్తవమే. అయినప్పటికీ ఇప్పుడు ఈ మొత్తం డిండి ప్రాజెక్టులో ప్రత్యేకించి మనం ఎర్రవల్లి గురించి, గోకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ లింక్ ఏదైతే ఉందో, ఈ చెరువు మనకు ముంపులో పోయేటటువంటిది మన గోకారం వాళ్ళది 900 ఎకరాలు, మన ఎర్రవల్లి వాళ్ళది 600 ఎకరాలు. ఈ రెండు కలిపితే ఒక 1500 ఎకరాల భూమిని ముంచుతూ మరి బండ్ పెద్దగా చేస్తాం, ఎర్రవల్లి చెరువుని పెద్దగా చేస్తాం, గోకారం చెరువుని అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. అయితే మీరు ఏదైతే ఆలేరు నియోజకవర్గం చెప్పిరో, నిన్న మొన్న నేను ఆలేరులో ఉన్నాను. ఆలేరులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. బస్వాపూర్ అనే రిజర్వాయర్ కడుతున్నారు. ఆ బస్వాపూర్ రిజర్వాయర్లో 5000 ఎకరాల భూమి పోతే 1,80,000 మందికి ఎకరాలకు నీళ్ళు వచ్చింది. అంటే ఆ భూమి ఇచ్చిన రైతులు కూడా మేము 5000 ఎకరాలు ఇస్తే 1,80,000 మందికి లాభం జరుగుతుంది, అన్ని ఎకరాలకు నీళ్ళు పోతున్నాయని వాళ్ళు ఆనందంగా ఇచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే 1500 ఎకరాలు మనం ఇచ్చినా కూడా అదనంగా మనకు వచ్చే ఆయకట్టు ఏంటంటే కేవలం 2000 ఎకరాలు. అంటే 1500 ఎకరాలు ఇస్తే కనీసం దానికో 10ఇంతలో 20ఇంతలో ఏమన్నా మంచిగా అవుతుంది. మనం ఒక్కరని నష్టపోతే ఇంకొక 20,000 మంది బాగుపడుతున్నారంటే ఎవరమైనా ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు. ఇక్కడ భూమి పోయినా, ఈ తండా పోయినా, ఎర్రవల్లి తండా పోయినా కూడా వచ్చేటటువంటి లాభం కేవలం పాక్షికంగా ఉంది, నామమాత్రంగానే ఉన్నది. ఇక్కడ ఇందాక తమ్ముడు మాట్లాడుతూ చెప్పిండు, ఏదైతే గోకారం చెరువు ఉందో ఆ చెరువు ఆల్రెడీ 800 ఎకరాల చెరువు. దాన్నే కొద్దిగా పెద్దగా చేసుకొని బండ్ స్ట్రెంథన్ చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇస్తామంటున్నారో వాటన్నిటికీ కూడా మా పొలాలన్నిటికీ నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంది. అది ఉందని పదే 8 ఏళ్ళు